దేవుని పాదముద్రలు. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడో నాకు తెలుసు అని మా 4 ఏళ్ల మనవడు నా భార్య కారీతో అన్నాడు. అది ఎక్కడ? ఆమె అడిగింది. ఆమె ఉత్సుకత పెరిగింది. అతను మీ ఇంటి పక్కన ఉన్న అడవిలో నివసిస్తున్నాడు అని అతను సమాధానం చెప్పాడు. కారీ వారి సంభాషణ గురించి నాకు చెప్పినప్పుడు అతని ఆలోచనను ప్రేరేపించినది ఏమిటో ఆమె ఆశ్చర్యపోయింది. నాకు తెలుసు అని నేను స్పందించాను. మనం అతని చివరి సందర్శన సమయంలో అడవిలో నడకకు వెళ్ళినప్పుడు మనం దేవుడిని చూడలేకపోయినా ఆయన చేసిన పనులను చూడగలమని నేను అతనితో చెప్పాను. నేను చేస్తున్న పాదముద్రలు మీకు కనిపిస్తున్నాయా? మేము ఒక నది ఒడ్డున ఇసుక ప్రదేశంలో అడుగు పెడుతున్నప్పుడు నా మనవడిని అడిగాను. జంతువులు, చెట్లు మరియు నది దేవుని పాదముద్రల లాంటివి. ఆయన ఇక్కడున్నాడని మాకు తెలుసు, ఎందుకంటే ఆయన చేసిన వాటిని మనం చూడగలం. 104వ కీర్తన రచయిత సృష్టిలో దేవునికి ఉన్న ఆధారాలను కూడా ఎత్తి చూపుతూ ఇలా ఆశ్చర్యపోయాడు. యెహోవా, నీ కార్యములు ఎన్ని గలవు! జ్ఞానముతో నీవు వాటన్నిటినీ సృష్టించావు. భూమి నీ జీవులతో నిండియున్నది. వచనం 24. ఇక్కడ జ్ఞానం కోసం ఉపయోగించిన హీబ్రూ పదం బైబిల్లో నైపుణ్యం కలిగిన చేతి పనిని వివరించడానికి తరచుగా ఉపయోగించబడుతుంది. ప్రకృతిలో దేవుని చేతి పని ఆయన ఉనికిని ప్రకటిస్తుంది మరియు మనం ఆయనను స్తుతించాలని కోరుకునేలా చేస్తుంది. 104వ కీర్తన యెహోవాను స్తుతించుడి అనే పదాలతో ప్రారంభమవుతుంది మరియు ముగుస్తుంది. ఒక చిన్న పాపాయి చేయి నుండి ఆకాశంలో ఎగిరే డేగ కన్ను వరకు మన చుట్టూ ఉన్న సృష్టికర్త కళాఖండం ఆయన పరిపూర్ణ నైపుణ్యాన్ని చాటి చెబుతోంది. ఈ రోజు మనం దానినంతటినీ ఆశ్చర్యంగా స్వీకరించి ఆయనను స్తుతిద్దాం. ఆలోచించండి, సృష్టిలో దేవుని చేతి పనిని మీరెక్కడ చూస్తారు? ఉదాహరణకు, ఉదయించే సూర్యుడు, వికసించే పువ్వులు, లేదా మన శరీర నిర్మాణం. ఈ రోజు మీరు ఎవరినైనా ఆ సృష్టి వైపు మరియు దేవుని వైపు ఎలా నడిపించగలరు? ప్రార్థన. దేవా, నీవు చేసిన వాటన్నిటికీ నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఈ రోజు నీ జ్ఞానం మరియు మంచితనాన్ని చూసి ఆశ్చర్యంగా జీవించడానికి నాకు సహాయం చేయుము.